క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచ కప్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో 54 మ్యాచ్లు నిర్వహించనున్నారు. అయితే ఈ టోర్నీలో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. భారత్ లో భద్రత కారణం చూపించి ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును ఎంపిక చేశారు. అయితే ఈ టీ20లో భారత్ ఏ గ్రూప్ లో యుఎస్ఏ, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో తలపడనుంది. తొలి మ్యాచ్ 7వ తేదీన యుఎస్ఏ తో తలపడనుంది టీమిండియా. ఇదిలా ఉంటే ప్రస్తుత టీమిండియా న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో దూసుకుపోతుంది. భీకర ఫామ్ లో ఉన్న టీమిండియాను ప్రత్యర్థులు ఓడించాలంటే తలపానం తోక్కొచ్చినట్టే. ఇదే విషయంపై ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ పై గెలవాలంటే అదృష్టం ఉండాలని అన్నాడు. టీ20 ఫార్మాట్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తుంది. టీ20 ప్రపంచ కప్ లో మిగతా జట్లకు టీమిండియాతోనే ముప్పు పొంచి ఉందని అన్నాడు. టీమిండియాను ఓడించాలంటే ఎవరికైనా కాస్త అదృష్టం ఉండాలి. వరల్డ్ కప్ లో ఆ టీం చాలా బలమైనదని ఫిల్ సాల్ట్ వ్యాఖ్యానించాడు. అలాగే అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. అతను మొదటి బంతినే 6 కొట్టగలడు. అతని ఆట నాకు ఇష్టం. అభిషేక్ శర్మ బ్యాటింగ్ ను ఎంజాయ్ చేస్తా. నేను ఎప్పటికీ అతని కాలేను. అతను ఎప్పుడు నేను కాదని ఫిల్ సాల్ట్ చెప్పుకొచ్చాడు.